గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్, ద వరల్డ్ కాటన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ప్రపంచ ప్రతి దినోత్సవం ఎప్పుడు ఏ రోజున జరుపుకుంటారని అడుగుతున్నారు. లైక్ అక్టోబర్ 1 నుంచి 7 వరకు ఉన్న డేస్ చూద్దాం. అక్టోబర్ 1 మీకు ఆల్రెడీ తెలుసు, ఇంటర్నేషనల్ డే ఫర్ ఓల్డర్స్ పీపుల్ లేదా ఇంటర్నేషనల్ కాఫీ డే అని కూడా అక్టోబర్ 1ని పిలుస్తారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి లేదా ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే అనేది. నెక్స్ట్ అక్టోబర్ 3 అనేది జర్మనీ యూనిటీ డే అనేదాన్ని అక్టోబర్ 3 అనుకోవచ్చు. అక్టోబర్ 4 వచ్చేటప్పటికి వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డే. వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డే అనేది అక్టోబర్ 4. అండ్ నేషనల్ టీచర్స్ డే మనకి సెప్టెంబర్ 5. వరల్డ్ టీచర్స్ డే వచ్చేటప్పటికి అక్టోబర్ 5. ఇంకా మిగిలింది అక్టోబర్ 7. సో అక్టోబర్ 7 అనేది ప్రపంచ ప్రతి దినోత్సవంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ 2019లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO అని చెప్పేసి ఉంది. సో ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్ లేదా కాటన్ 4 కంట్రీస్ అని చెప్పేసి ఉన్నాయి. మాలి కానీ లేకపోతే మిగతా కంట్రీస్ కానీ చాడ్ కానీ, సో ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్ అన్నీ కలిసి సో 2019లో అక్టోబర్ 7 అనే దాన్ని వరల్డ్ కాటన్ డే కింద జరుపుకోవాలని తీసుకొచ్చాయి. అలా 3వసారి ఈ సంవత్సరం వరల్డ్ కాటన్ డే అనే దాన్ని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అంటే 2020 వరల్డ్ కాటన్ డే అప్పుడు ఇండియా ఏం చేసిందంటే ఇండియన్ కాటన్కి కస్తూరి కాటన్ అని చెప్పేసి నేమ్ ఇచ్చింది. అంటే మన కాటన్ యొక్క బ్రాండ్ నేమ్ వచ్చేటప్పటికి కస్తూరి కాటన్గా ఉంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కస్తూరి కాటన్ ఈజ్ అ ఇండియన్ కాటన్ బ్రాండ్ నేమ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా ఎక్స్ప్లెనేషన్ అండి. అలాగే కాటన్లో డిఫరెంట్ కాటన్స్ ఉంటాయన్నమాట. లైక్ మనకి ఓల్డ్ వరల్డ్ కాటన్ అని, బీటీ కాటన్ అని చెప్పేసి మీరు వినే ఉంటారు. ఇదేంటంటే జెనెటికల్లీ మోడిఫైడ్ కాటన్గా చెప్తా ఉంటాం అనమాట. హైబ్రిడ్ కాటన్ ఇలాంటివి వాడుతూ ఉంటాం. కస్తూరి కాటన్ అనేదేమో ఇండియన్ బ్రాండ్ కాటన్. నెక్స్ట్ బీటీ కాటన్ ఏమో జెనెటికల్లీ మోడిఫైడ్ కాటన్. సో ఈ కాటన్కి సంబంధించి ప్రతికి సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచంలో ఇప్పటికీ కూడా లార్జెస్ట్ ఎక్స్పోర్టర్గా చైనా ఉంది. సో ఇది అప్పుడప్పుడు మారచ్చండి, ఒకసారి చూసుకుంటూ ఉండాలి. 2nd పొజిషన్లో ఇండియా ఉంది అండ్ 3rd పొజిషన్లో USA ఉంది. అదే ఇండియా విషయానికి వస్తే 1st పొజిషన్లో గుజరాత్ ఉంది, 2nd పొజిషన్లో మహారాష్ట్ర ఉంది. సో ఇండియా విషయంలో గుజరాత్ అండ్ మహారాష్ట్ర, ప్రపంచం విషయంలో చైనా, ఇండియా, USA. ఇదేంటి ఎగుమతుల విషయంలో ఒక్కొక్కసారి ఇండియా చైనాని క్రాస్ చేస్తూ కూడా ఉంటుంది. అది మీరు అప్డేట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రపంచంలో భారతదేశం 2వ స్థానంలోనే ఉంది పత్తిని ఎగుమతి చేసే విషయంలో. కానీ పత్తిని వినియోగించుకునే విషయంలో అంటే కాటన్ని కన్జ్యూమ్ చేసుకునే విషయంలో వరల్డ్ లార్జెస్ట్ కంట్రీగా ఇప్పటికీ కూడా ఉన్నది ఏది అంటే దట్ ఈస్ ఇండియాగా చెప్పొచ్చు. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. Who is the author of the book Economist Gandhi, The Roots and the Relevance of the Political Economy? Economist Gandhi అనేది బుక్ పేరు అనమాట. సో దాని కంటెంట్ వచ్చేటప్పటికి ద రూట్స్ అండ్ ద రిలవెన్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ. సో దాన్ని జూంపా లహరి రాసారా, ఇంద్రా నోయి రాసారా, సోయింకా అనే పర్సన్ రాసారా, జైతీర్థరావు. ఈయన ఏంటంటే ఇండియన్ బిజినెస్ పర్సన్. ఎంఫసిస్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఈయన ఏం చేశారంటే గాంధీ ప్రిన్సిపల్స్ కానీ గాంధీ ఐడియాలజీ కానీ ఎకానమీ వైపు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఎకనామిస్ట్, అది కూడా ఎకనామిస్ట్ గాంధీ అనే బుక్ని రాయడం జరిగింది జైతీర్థరావు గారు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు బుక్ అండ్ ఆథర్స్ గురించి చెప్తాం. లాస్ట్ కూడా జూంపా లహరి వీళ్ళ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. అందుకని ఇక్కడ గాంధీ గురించి రివైజ్ చేద్దాం. గాంధీ గురించి ఏం రివైజ్ చేయాలంటే ఒకటి 9th జనవరి NRI డే, భారతీయ ప్రవాస్ దివాస్ డే 9th జనవరి. అక్టోబర్ 2 ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే లేదా గాంధీ జయంతి. సో నెక్స్ట్ 8th ఆగస్ట్ వచ్చేటప్పటికి మనకి క్విట్ ఇండియా డే అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ సంవత్సరానికి 79 సంవత్సరాలు అయిందంట క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది జరిగి. 1942లో స్టార్ట్ అయింది క్విట్ ఇండియా మూవ్మెంట్. సో 79 సంవత్సరాలు అయిందంట ఆ ఈవెంట్ జరిగి. అందుకని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వర్చువల్గా కొన్ని ప్రోగ్రామ్స్ని కూడా ఇనాగ్రేట్ చేశారు. దానితో పాటు ఢిల్లీలో మనకి ఒక ఎగ్జిబిషన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దాని తర్వాత నెక్స్ట్ చౌరా చౌరీ ఘటన అని చెప్పేసి ఉంది. ఇది Feb 4, 1922లో జరిగింది. 100 years అయిందనమాట. 1921లో జరిగింది. ఇది 100 years అయింది చౌరా చౌరీ ఘటన జరిగి. 1921లో జరిగింది ఈ ఘటన మనకి. సో ఆ ఘటన జరిగి 100 సంవత్సరాలు కానుండడంతో దానికి సంబంధించి ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేశారు. సో అలాగే యుఎస్కి సంబంధించి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ అవార్డ్ అని చెప్పేసి పిలుస్తారు. మనకి భారత రత్న ఎలాగో వాళ్ళకి కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ అలాగా. సో అది గాంధీకి ఇవ్వాలని ఇటీవల ప్రతిపాదించడం కూడా జరిగింది. అలాగే మన ఫారెన్ మినిస్టర్ అయిన జైశంకర్ సుబ్రహ్మణ్యం గారు జార్జియా క్యాపిటల్ అయిన టిబ్లిసీ అనే దాన్ని మనకి సందర్శించారు.
సందర్శించారు. సో ఆ టిబ్లిసీని విజిట్ చేసినప్పుడు అక్కడ గాంధీ స్టాట్యూని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 2021లో గాంధీ యొక్క విగ్రహాన్ని ఏ కంట్రీలో ఆవిష్కరించారు అంటే జార్జియా, ఏ ప్రదేశంలో ఆవిష్కరించారంటే టిబ్లిసీ, ఎవరు ఆవిష్కరించారంటే ఫారెన్ మినిస్టర్ విదేశాంగ మంత్రి అయిన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఆవిష్కరించారుగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఒక ఇంపార్టెంట్ థింగ్ అని. అలాగే గాంధీ జయంతి సందర్భంగానే కదా ప్రపంచంలోనూ భారతదేశంలోనూ అత్యంత పెద్దదైన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని లడాఖ్లోని లే కేంద్రంగా ప్రారంభించారు ఇటీవల లడాఖ్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ అయిన ఆర్కే మాథూర్. సో ఇవి ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు బుక్ అండ్ ఆధార్ గురించి చెప్తాం కాబట్టి ఈ పర్సన్ని తీసుకుని నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ ద నెక్స్ట్ వన్, అండ్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇండియన్ పెవిలియన్ ఇనాగ్రేటెడ్ ఎట్ ద దుబాయ్ ఎక్స్పో 2020? సో దుబాయ్ ఎక్స్పో 2020 ఏంటంటే మనకి ఓపెన్ స్పేస్ ఆర్కిటెక్చర్ అంటాం. అంటే కేఫ్కి కావచ్చు, మీటింగ్ పాయింట్ కావచ్చు, లెక్చర్ ఈవెంట్స్ కావచ్చు, డిఫరెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవడానికి ఆర్కిటెక్చరల్ పరంగా టెంపరీ కానీ పర్మనెంట్గా కానీ ఒక ఓపెన్ స్పేస్లో ఒక కట్టడాన్ని నిర్మించడం అనమాట. దీనికి డిఫరెంట్ వ్యక్తులు, డిఫరెంట్ కంట్రీ, డిఫరెంట్ ప్రాంతాల్లో పలు ఐడియాస్ ఉంటాయి. ఈ ఐడియాస్ అన్నింటినీ కూడా ఒక చోటకి తీసుకొస్తారు వరల్డ్ ఎక్స్పో ద్వారా. లాస్ట్ ఇయరే వరల్డ్ ఎక్స్పో నిర్వహించాల్సి ఉంది, బట్ కోవిడ్ కారణంగా దాన్ని క్యాన్సిల్ చేశారు. సో ఆ క్యాన్సిల్ చేసిన వరల్డ్ ఎక్స్పోని యుఏఈ దుబాయ్లో ఇటీవల నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణ కూడా అక్టోబర్ 1, 2021 నుంచి మార్చ్ 2022 వరకు నిర్వహిస్తారు. సో ఈ ఎక్స్పోలో దాదాపుగా ప్రపంచానికి చెందిన 191 కంట్రీలు పాల్గొంటాయి. ఈ 191 కంట్రీలు కూడా 90+ యూనిక్ ఐడియాస్తో ఆర్కిటెక్చరల్ ఫామ్స్ని అక్కడ ఎగ్జిబిట్ చేస్తాయి. అలా ఆర్కిటెక్చరల్ ఫామ్ని ఎగ్జిబిట్ చేస్తాయి కాబట్టి ఆ కాన్సెప్ట్కి ఒక పేరు ఇచ్చారు. దాని పేరే పెవిలియన్ అని చెప్పి పిలుస్తున్నారు. అలా ఇండియా కూడా ఆ ఎక్స్పోలో దాని పెవిలియన్ అంటే దాని ఆర్కిటెక్చర్ని అక్కడ ఎగ్జిబిట్ చేసింది. ఆ ఆర్కిటెక్చర్ని ఏమని ఎగ్జిబిట్ చేసిందంటే ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఓపెన్నెస్, ఆపర్చునిటీ అండ్ గ్రోత్. ఓపెన్నెస్, ఆపర్చునిటీ అండ్ గ్రోత్ అనేది దాని యొక్క థీమ్ అనమాట. ఈ థీమ్తో మనం ఓపెన్ చేసాం. వరల్డ్ ఎక్స్పో ఉంది కదా దుబాయ్ ఎక్స్పో, దాని యొక్క థీమ్ ఏంటంటే కనెక్టింగ్ మైండ్స్ క్రియేటింగ్ ద ఫ్యూచర్. కనెక్టింగ్ మైండ్స్ క్రియేటింగ్ ద ఫ్యూచర్ అనేది ఆ ఎక్స్పో యొక్క ఓవరాల్ థీమ్. బట్ ఇండియా పెవిలియన్ యొక్క థీమ్ ఏంటంటే ఓపెన్నెస్, ఆపర్చునిటీ అండ్ గ్రోత్ అనేది దాని యొక్క థీమ్గా ఉంది. యుఏఈ యొక్క క్యాపిటల్ మనకి అబుదాబి అని తెలుసు. యుఏఈ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి దీరామ్గా ఉంది. అల్ నహయాన్ ఈజ్ అ ప్రజెంట్ కింగ్ ఆఫ్ యుఏఈ. యుఏఈ యొక్క ప్రజెంట్ కింగ్గా అల్ నహయాన్ ఉన్నారు. సో అది మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ స్టేట్ ఫ్రమ్ ఇండియా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు బిగైన్ ఆర్గనైజ్డ్ కల్టివేషన్ ఆఫ్ దాల్చినీ. దాల్చిన చెక్క లేకపోతే సినమన్ అని కూడా పిలవచ్చు. సో సినమన్ వచ్చేటప్పటికి ఏంటంటే స్పైసెస్లో ఒకటనమాట. సో జనరల్గా మనకి ఇలాచీ కానీ, కార్డమం కానీ, దాల్చిన కానీ, యాలకులు ఇవన్నీ స్పైసెస్లో, మసాలా దినుసులో ఒక భాగంగా చెప్తాం. సినమన్కి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. దాంట్లో 4 రకాలు ఉంటాయి. ఈ 4 రకాల్లో మంచి ఫేమస్గా ఉన్నది సిలోన్ సినమన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ సిలోన్ సినమన్ అనే దాన్ని ప్రపంచంలో 90% ఫుల్ఫిల్ చేస్తుంది ఎక్స్పోర్ట్స్ పరంగా కానీ, ప్రొడక్షన్ పరంగా కానీ ఏదంటే శ్రీలంక ఈ ప్రొడక్షన్లో ప్రపంచంలో ఇప్పటికీ ముందంచలో ఉంది, టాప్ పొజిషన్లో ఉంది. ఇక ఇండియా విషయానికి వస్తే ఏంటంటే ఇండియాలో యూజ్ చేసే సినమన్ అంటే దాల్చిన చెక్క వియత్నాం, చైనా, శ్రీలంక, ఇండోనేషియా ఇలాంటి కంట్రీల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అంటే దిగుమతిని చేసుకుంటున్నాం. ఈ దిగుమతి యొక్క విలువ దాదాపుగా 909 కోట్లకి పైగా ఉంటుందంట. అంటే ఎకానమీ పరంగా నష్టపోతున్నాం వేరే కంట్రీస్ నుంచి మనం దిగుమతి చేసుకోవడం వల్ల. సో ఏంటంటే ఆ కంట్రీలు లబ్ధి పొందుతున్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి అవకాశం ఉంది, రీసోర్సెస్ ఉన్నాయి, ప్రాపర్ మేనర్ లేదు. అందుకే ఆ ప్రాపర్ మేనర్ని ఏమని పిలుస్తున్నారంటే ఆర్గనైజ్డ్ అని పిలుస్తున్నారు. ఈ ఆర్గనైజ్డ్ కల్టివేషన్ అని ఇలా దాల్చిని ఆర్ సినమన్ అనే దాన్ని ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో ప్రారంభించారు. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో దీనివల్ల ఏంటి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఆర్గనైజ్డ్ సెక్టార్గా మారుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మనం కోట్లు వెచ్చించి వేరే కంట్రీస్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. సో వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో కల్టివేషన్ చేయడానికి ఈ దాల్చిని లేదా సినమన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్గా ప్రస్తుతం రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గారు ఉన్నారు. ఆల్రెడీ మీకు తెలుసు రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఈజ్ అ ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్. హిమాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా జైరామ్ ఠాకూర్ గారు ఉన్నారు. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కేరళని పిలుస్తారు. కేరళ ఈజ్ కాల్డ్ యాజ్ అ స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా. సో సిటీస్ ఆఫ్ స్పైస్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారంటే కుజికోడ్ అనే ఏరియాని పిలుస్తారు. అది కూడా మనకి కేరళలోనే ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్,
కుట్టియత్తూరు మ్యాంగో విచ్ రీసెంట్లీ రిసీవ్డ్ GI ట్యాగ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్. సో కుట్టియత్తూరు మామిడి అనేది GI ట్యాగ్ భౌగోళిక గుర్తింపుని పొందింది, జియోగ్రఫికల్ ఇండికేషన్ని పొందిందంట. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతున్నారు. సో డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్, జనరల్గా నేమ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అండి, దట్ ఈస్ ఇన్ కేరళ అని. కేరళ, తమిళనాడు ఈ రిలేటెడ్ వర్డ్ అది కుట్టియత్తూరు. కుట్టియత్తూరు అనేది ఒక ఏరియా. ఆ ఏరియాలో ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ మామిడిని కల్టివేట్ చేస్తున్నారంట. సో దానికి ఇటీవల GI ట్యాగ్ వచ్చింది. దానితో పాటు ఎడయూరు చిల్లీ అని చెప్పేసి ఉంది కేరళకి సంబంధించి. ఎడయూరు ప్రాంతంలో దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ మిరపని కల్టివేట్ చేస్తున్నారంట. ఆంధ్రప్రదేశ్లో మనం గుంటూరు మిరప అని ఎలా అంటాం, అలాగే కేరళలో ఎడయారు చిల్లీ, దీనికి కూడా GI ట్యాగ్ ఇచ్చారు. ఇటీవల కేరళకి సంబంధించి ఎడయారు చిల్లీ, కుట్టియత్తూరు మామిడి అని రెండు వాటికి భౌగోళిక స్వరూప గుర్తింపు లేదా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మహారాష్ట్ర అని ఉంది చూసారా. సో మహారాష్ట్రకు వచ్చేటప్పటికి మనకి జిన్నీ రైస్ అని చెప్పేసి ఉంది. సో ఈ జిన్నీ రైస్ లేదా వైట్ రైస్ అనే దానికి ఒక భౌగోళిక గుర్తింపుని ఇవ్వడం జరిగింది. దానితో పాటు వైట్ ఆనియన్, సో వైట్ ఆనియన్ అనే దానికి కూడా భౌగోళిక గుర్తింపుని ఇచ్చారు. జనరల్గా ఆనియన్ అంటే మనకి కన్నీళ్ళు వస్తాయి, టీయర్స్ వస్తాయి అనుకుంటాం. ఈ ఆనియన్ని కట్ చేస్తే టీయర్స్ రావంట అండ్ మెడికల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయంట. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో, అలీబాగ్ అనే ప్రాంతాల్లో ఎక్కువగా విరివిగా కనిపిస్తుందంట. అందుకే అలీబాగ్ వైట్ ఆనియన్ అని పిలుస్తున్నారు, జిన్నీ రైస్ అని పిలుస్తున్నారు. ఈ రెండింటికి మహారాష్ట్ర ప్రాంతం నుంచి GI ట్యాగ్ గుర్తింపు వచ్చింది. అండ్ కేరళ తరపున ఎడయూరు చిల్లీ అండ్ కుట్టియత్తూరు మామిడికి ఈ GI ట్యాగ్స్ అనేవి రీసెంట్గా లభించాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ సిటీ ఈజ్ సెట్ టు బికమ్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు ప్రొవైడ్ రోప్వే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ టు ఇట్స్ సిటిజన్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే రోప్వే మీకు అందరికీ తెలుసు, జనరల్గా మౌంటైన్స్లో కానీ లేకపోతే నెక్స్ట్ పర్వతాల్లో కానీ ఈ రోప్వే సిస్టమ్ని జనరల్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు, అటు నుంచి ఇటు మారడం కోసం అని చెప్పి. అది టూరిజం పర్పస్కి వాడతారు, లైక్ ఎంటర్టైన్మెంట్ పర్పస్కి, ఇట్లా సినిక్ వ్యూకి వాడతారు. అలా కాకుండా ఫస్ట్ టైం భారతదేశంలో ప్రజా రవాణా కోసం ఈ రోప్వేని వాడతారంట. సో అందుకని ఉత్తరప్రదేశ్లో దాదాపుగా కేంద్ర ప్రభుత్వం 400 కోట్లు వెచ్చించి రానున్న కాలంలో వారణాసిలో ఈ ఏర్పాటు చేయనుంది. ఒకవేళ కనుక ప్రభుత్వం ఇది స్టార్ట్ చేస్తే ప్రపంచంలోనే ఈ రోప్వేని ప్రజా రవాణా కోసం యూజ్ చేసే 3వ కంట్రీగా భారతదేశం ఉండబోతుంది. సో అది దానికి సంబంధించి, ఇది ఆల్రెడీ బొలీవియా ఒకటి, మెక్సికో ఒకటి అండ్ పీపుల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఈ రోప్వేని యూజ్ చేస్తున్నాయి బొలీవియా, మెక్సికన్ కంట్రీస్. సో ఇప్పుడు ఇండియా గనక యూజ్ చేస్తే వాటితో పాటు ఇది చేరుతుంది అండ్ థర్డ్ కంట్రీగా అవుతుంది. కాబట్టి ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, విచ్ కంట్రీ రీసెంట్లీ టెస్ట్ ఫైర్డ్ ఆ హైపర్సోనిక్ మిసైల్ నేమ్డ్ జెర్కోన్ మిసైల్ ఫ్రమ్ సబ్మెరైన్. ఫస్ట్ టైం న్యూక్లియర్ సబ్మెరైన్ నుంచి ఒక మిసైల్ని, హైపర్సోనిక్ మిసైల్ని విజయవంతంగా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది, దట్ ఈజ్ రష్యా. సో జెర్కోన్ అనే హైపర్సోనిక్ మిసైల్ని న్యూక్లియర్ సబ్మెరైన్ నుంచి రష్యా ఫస్ట్ టైం ఇటీవల సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. అలాగే నార్త్ కొరియాకి వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ తెలుసు, హస్సాంగ్ 8 అని చెప్పేసి ఉంది. ఈ హైపర్సోనిక్ మిసైల్ నార్త్ కొరియాకి సంబంధించి. USA ఇవ్వలేదు. రేతియాంగ్ అనేది హైపర్సోనిక్ మిసైల్ ఆఫ్ USA, హస్సాంగ్ 8 అనేది ఉత్తర కొరియా యొక్క హైపర్సోనిక్ మిసైల్ అండ్ రష్యాకి సంబంధించింది ఏది అంటే మనకి దట్ ఈస్ జెర్కోన్ అనేది. సో ఈ మూడు కూడా హైపర్సోనిక్ మిసైల్స్. అంటే నార్మల్ మిసైల్స్తో పోలిస్తే వీటి డిస్టెన్స్ కానీ, రేంజ్ కానీ, క్యాపబిలిటీ కానీ కంప్లీట్ వాస్ట్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియాస్ కంట్రీ హెడ్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ ఆర్మ్ IFC, ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్. IFC అంటే ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్. ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ యొక్క వన్ ఆఫ్ ద లెండింగ్ ఆర్మ్ అయిన IFC ఇండియాకి సంబంధించి హెడ్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి వాండీ వార్నర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ C ఈజ్ అ కరెక్ట్ వన్, వాండీ వెర్నర్. సో యాక్చువల్గా ఇదేంటి అంటే మనకి వరల్డ్ బ్యాంక్కి సంబంధించి 5 ఆర్మ్స్ ఉన్నాయి మెయిన్గా, లెండింగ్ ఆర్మ్స్ అనొచ్చు, ఇన్స్టిట్యూషన్స్ అనొచ్చు. లైక్ IBRD మీకు తెలిసి ఉంటుంది, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది. మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ దట్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ అంటాం. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ అండ్ మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్. సో 5 ఉన్నాయి. ఈ 5లో వన్ ఆఫ్ ద ఆర్మ్ అయిన IFCకి వాండీ వార్నర్ అనే పర్సన్ని ఇండియాకి హెడ్గా చేశారు. కాబట్టి ఆప్షన్ C ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. డేవిడ్ మాల్పస్ ఉన్నారు కదా, డేవిడ్ మాల్పస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ చెప్పొచ్చు. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ మీకు ఆల్రెడీ తెలుసు, వాషింగ్టన్ DCలో ఉంది. 189 మెంబర్స్ ఉన్నారు.
And what is the name of the cash card launched by the SBI in collaboration with Indian Navy to facilitate both online and offline transactions for the Navy personnel on board a ship? సో జనరల్గా ఆన్బోర్డ్ ఆ షిప్ మీద ప్రయాణం చేసినప్పుడు, సో షిప్లో టైం స్పెండ్ చేసినప్పుడు ఈ సర్వీసెస్ కోసం నేవీ పర్సనల్స్ ట్రాన్సాక్షన్స్, ఈ చెల్లింపులకి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. అది ఆన్లైన్ పరంగా కావచ్చు, ఆఫ్లైన్ పరంగా కావచ్చు. అందుకని ఎస్బీఐ ఇండియన్ నేవీతో టైఅప్ అయ్యి వాళ్ళకంటూ ఒక ఫ్యూచర్ని తీసుకొచ్చింది. సో దాని పేరే నేవీ ఈ క్యాష్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ నావ్ ఈ క్యాష్, నాట్ నావీ, నావ్ ఈ క్యాష్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఎస్బీఐ అండ్ ఇండియన్ నేవీతో కొలాబరేట్ అయ్యి నావ్ ఈ క్యాష్ అనే దాన్ని తీసుకొచ్చింది. సో దీంతో ఏంటంటే ఇండియన్ నేవీ పర్సనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్బోర్డ్ షిప్లో ఉన్నప్పుడు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ని, చెల్లింపుల్ని ఈ సర్వీస్ ద్వారా వాళ్ళు ఈజీగా చెల్లించుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఓన్ ద 2021 ఎడిషన్ ఆఫ్ డ్యూరాండ్ కప్? సో డ్యూరాండ్ కప్ 2021 ఎవరు గెలిచారో అని అడుగుతున్నారు. ఎఫ్సి కోల్కతా అండ్ ఫుట్బాల్ క్లబ్ ఆఫ్ గోవా, ఫుట్బాల్ క్లబ్ ఆఫ్ బెంగళూరు, మహమ్మదన్ స్పోర్టింగ్. సో ఆన్సర్ వచ్చేసి ఎఫ్సి గోవా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఫుట్బాల్ కప్ గోవా అని కనిపిస్తుంది కదా, సో మనకి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2021 డ్యూరాండ్ కప్ని వీళ్ళు గెలుచుకున్నారు. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫుట్బాల్ కప్గా డ్యూరాండ్ కప్ని చెప్తారు. ఎందుకంటే డ్యూరాండ్ కప్ అనేది 1888లో మొట్టమొదటిసారిగా హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో కండక్ట్ చేశారు. తిరిగి 130వసారి 2021లో మనకి కలకత్తాలో కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఇది స్థాపించి 133 సంవత్సరాలు అయింది, బట్ 130 సార్లు ఈ కప్ జరిగింది 2021తో కలిపి. ఫస్ట్ టైం సిమ్లాలో, రీసెంట్గా కలకత్తాలో. ఎక్కువ సార్లు గెలుచుకున్నది దీన్ని ఎవరు అంటే మోహన్ బగన్ టీం, ఈస్ట్ బెంగాల్ టీం ఉంది కదా, సో అది ఈ డ్యూరాండ్ కప్ని ఇప్పటికే 16 సార్లు గెలుచుకుంది, 16 టైమ్స్. కరెంట్ విన్నర్ మాత్రం ఫుట్బాల్ క్లబ్ ఆఫ్ గోవాగా ఉంది. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ కలకత్తాలో జరిగింది, 130th డ్యూరాండ్ కప్ లేదా 2021 డ్యూరాండ్ కప్. ఆ కలకత్తాలో జరిగిన దాంట్లో ఫుట్బాల్ క్లబ్ ఆఫ్ గోవా ఒకటి, మహమ్మదన్ స్పోర్టింగ్ ఒకటి, ఇది కలకత్తాకి చెందిన టీం. ఈ 2 టీమ్స్ పోటీ పడ్డాయి. ఈ 2 టీమ్స్లో గోవాకి సంబంధించిన ఫుట్బాల్ క్లబ్ అనేది విజేతగా నిలవడం జరిగింది. సో ఇది డ్యూరాండ్ కప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే ఫిఫా విషయానికి వస్తే ఫిఫా 1930s ఆ టైంలో స్టార్ట్ అయింది. అండ్ ఎక్కువ టైటిల్స్ని ఫిఫాలో గెలుచుకున్నది ఎవరు అంటే బ్రెజిల్. 2021లో ఫిఫా కప్ అనేది, 2022లో ఫిఫా కప్ అనేది మనకి ఖతార్ కేంద్రంగా జరగనుంది. సో ఇవి ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి డ్యూరాండ్ కప్ విషయంలో. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ రీసెంట్లీ హూ హ్యాస్ టేకెన్ ఛార్జ్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్ఐసి? సో ఎల్ఐసికి సంబంధించి నూతనంగా మేనేజ్ డైరెక్టర్గా ఎవరు తీసుకున్నారు బాధ్యతలు అని అడుగుతున్నారు. బీసీ పట్నాయక్. ఎల్ఐసి అనేది 1956 సెప్టెంబర్ 1న స్టార్ట్ అయింది. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబై కేంద్రంగా ఉంది. అలాగే దాని యొక్క చైర్మన్గా ప్రస్తుతం మనకి ఎంఆర్ కుమార్ ఉన్నారు. అయితే ఎండీగా, మేనేజింగ్ అండ్ డైరెక్టర్గా బీసీ పట్నాయక్ నూతన బాధ్యతల్ని చేపట్టబోతున్నారు. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ద రెసిపియెంట్స్ ఆఫ్ ద లోకప్రియ గోపీనాథ్ బద్దోలి అవార్డ్? సో లోకప్రియ గోపీనాథ్ బద్దోలి అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఈ అవార్డు అనేది ఏంటో చూద్దాం. గోపీనాథ్ బద్దోలి ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం. అస్సాంలోని మొట్టమొదటి ముఖ్యమంత్రి గోపీనాథ్ బద్దోలి గారు. ఇది ఒకటి క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అస్సాంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా లోకప్రియ గోపీనాథ్ బద్దోలిని చెప్తారు. ఈ అవార్డు ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి 5 లక్షల క్యాష్ ప్రైజ్ అనేది కూడా ఇవ్వబడుతుంది. సమాజ పరంగా అంటే పొలిటికల్గా కానీ, ఎకనామికల్గా కానీ, సొసైటీ పరంగా కానీ ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఈ అవార్డుని ఎస్పెషల్లీ కస్తూరిబా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్, ఇది 1946 జనవరి 9న అస్సాంలో స్థాపించబడింది. అండ్ నెక్స్ట్ వన్, షిల్లాంగ్ చాంబర్ చోయ్. సో ఇది కూడా మనకి అస్సాంలోనే స్థాపించబడింది 2000 ఇయర్ టైంలో, 2012 ఆ టైంలో. అండ్ నెక్స్ట్ వన్, ఎన్కే బరోహా. సో ఈయన వచ్చేటప్పటికి రైటర్ అండి. 2 సంస్థలకి, ఒక రచయితకి, ముగ్గురికి ఈ సంవత్సరం లోకప్రియ గోపీనాథ్ బద్దోలి అవార్డు అనేది ఇవ్వబడింది. అండ్ అందరికీ కూడా 5 లక్షల క్యాష్ ప్రైజ్ని ఇవ్వనున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బికమ్ ద కాయిన్ DCX ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్? కాయిన్ DCX అనేది ఏంటంటే జనరల్గా మనకి క్రిప్టో కరెన్సీ అని చెప్తున్నారు, ఇండియాస్ క్రిప్టో కరెన్సీ. దీనికి ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరిని సెలెక్ట్ చేశారంటే అమితాబ్ బచ్చన్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అమితాబ్ బచ్చన్ని దీనికి సెలెక్ట్ చేయడం జరిగింది ఇటీవల. ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది.
అండ్ ద నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇండియన్ స్టీల్ అసోసియేషన్. సో ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అనే దానికి ఎవరిని ఇటీవల సెక్రటరీ జనరల్గా అపాయింట్ చేశారని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేటప్పటికి అలోక్ సహాయ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ చటర్జీ గారు ఉండేవాళ్ళు, భాస్కర్ చటర్జీ గారిని రీప్లేస్ చేస్తూ ఇటీవల అలోక్ సహాయ్ గారిని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అనే దానికి సెక్రటరీ జనరల్గా నియమించారు. అలాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని ఉంది, సెయిల్ అంటాం, దానికి ప్రస్తుతం చైర్మన్గా సోమమండల్ ఉన్నారు. సో నెక్స్ట్ వన్, అండ్ వేర్ ఈస్ ద న్యూ స్పీషియస్ ఆఫ్ బ్లైండ్ ఫ్రెష్ వాటర్ ఈల్ నేమ్డ్ రక్తమిచ్చాత్స్ ముంబా డిస్కవర్డ్. సో ఇక్కడ ఏంటంటే ఈల్ అంటే మనకి ఫిష్ ఏనండి, కాకపోతే మనకి ఒక లాంగ్ టైల్డ్ స్నేక్లా ఉంటుంది, అంటే కనిపించడానికి లైక్ పాములా ఉంటుంది. సో లాంగ్ టైల్డ్ స్నేక్లా కనిపించే ఒక ఫిష్ పేరే మనకి ఈల్ అని చెప్పేసి పిలుస్తున్నారు. అలాంటి ఈల్ని ఒకదాన్ని కనుగొన్నారు. అది ఏ జాతికి సంబంధించింది అంటే రక్తమిచ్చాస్ ముంబా అనే జాతికి సంబంధించింది. దాన్ని బ్లైండ్ ఈల్ అని కూడా పిలుస్తారంట. సో దాన్ని ఎక్కడ కనుగొన్నారు అని అడుగుతున్నారు. అందులోనే ఉందండి, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై ఏరియా. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, హూ ఈస్ గోయింగ్ టు ద హెడ్ ఆఫ్ ద స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ వెంచర్ ఇన్ ఇండియా. సో స్టార్లింక్ బ్రాడ్బ్యాండ్ వెంచర్ ఇన్ ఇండియా అనే దానికి ఎవరు ఇండియాలో హెడ్గా నియమితులయ్యారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి సంజయ్ భార్గవ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో సంజయ్ భార్గవ్ గారిని భారతదేశంలోని స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ వెంచర్కి నాయకత్వం వహించాలని నియమించారు. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.